హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ బై నీరజ. ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ నగెట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్ చికెన్. దానికి నేను 2 పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా మిక్సీలో రుబ్బుకున్నాను అనమాట అండి. దీనిలోకి మనం ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండి తీసుకున్నానండి. చెప్పాలంటే 1.5 టీ స్పూన్ మైదా పిండి తీసుకున్నాను అనమాట. మైదా పిండి తీసుకున్న తర్వాత మీరు దాన్ని మొత్తం అంటే మనం చికెన్కి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత జస్ట్ 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, బైండింగ్ కోసం అనేసి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. దీని తర్వాత నేను ఒక నిమ్మబద్ద తీసుకున్నానండి. నిమ్మబద్దని రసం పిండేసి ఆ నిమ్మరసాన్ని నేను దీనిలో వేసుకున్నాను అనమాట. ఇక్కడ చిటికెడు గరం మసాలా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ధనియా పొడి కానీ జీరా పొడి కానీ ఇవన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి కొద్దిగా కారం తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట లేదా 20 నిమిషాల వరకు మీరు పక్కన పెట్టుకోండి. ఈలోపు 2 కోడిగుడ్లను పగలగొట్టుకుని ఇలా బీట్ చేసుకుని పెట్టుకోండి. అలానే కొద్దిగా మైదా పిండి తీసుకోండి. ఇది ఎందుకంటే మనం ఇప్పుడు డిప్పింగ్ ప్రాసెస్ కోసం అనమాట. డిప్పింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి మన మిశ్రమాన్ని ఏం చేస్తారంటే చిన్ని బిళ్ళల్లా వేళ్ల మధ్యలో ఒత్తుకుని ఇప్పుడు మనం డిప్పింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డిప్ వచ్చేసరికి నేను మైదా పిండి దీనికి మొత్తం బిళ్ళకి అంతా అంటుకునేలాగా నేను మొత్తం కోట్ చేసుకున్నానండి. కోట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ మనం కోడిగుడ్లు కొట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లు దాంట్లో నేను వేసేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే మళ్ళీ మైదాని దాని మీద కోట్ చేశాను అనమాట. అప్పుడు పిండి బాగా దానికి పట్టుకుని ఉంటుంది అనేసి. మీరు ఈ మైదా లేని మైదా ప్లేస్లో మీరు బ్రెడ్ క్రమ్స్ వాడుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కాకపోతే నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనందున నేను మైదా వాడానండి. మైదాతో కూడా చాలా బాగా వస్తాయి. సో ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతావన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో నేను మిగతా మాంసాన్ని కూడా నేను చిన్న బిళ్ళల్లా చేసుకుని కోట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మొత్తం అంతా మనం కోట్ చేసేసుకున్నాం కదండి. వీటన్నిటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు మీరు రెఫ్రిజిరేట్ చేసుకోండి. సో ఇప్పుడు 1 అవర్ వాటిని అలా వదిలేయండి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత బయటికి తీసుకొచ్చి వేడి నూనెలో మీరు చక్కగా ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వాటిని బయటకు తీసేసుకోండి. సో ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చికెన్ నగ్గెట్స్ని సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. మీరు తప్పకుండా ఈ డిష్ని మీరు ట్రై చేయండి. అలానే ఎలా ఉందో కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇంకొక వీడియోతో నేను మీ ముందుంటాను. ఇట్లు మీ నీరజ. బాయ్ బాయ్.